Hello everyone. Today's topic వచ్చేసరికి abstraction in OOPS concept. Abstraction అంటే disclosing required data to outside, అంటే outside క్లాస్లో ఏదైతే రిక్వైర్డ్ డేటా ఉంటుందో అది మాత్రమే మనము చూపించటం, రిమైనింగ్ ది హైడ్ చేయటం, ఆర్ హైడింగ్ డేటా విచ్ ఆర్ అన్నెసరీ టు ద అవుట్ సైడ్. అంటే ఫర్ సపోజ్ ఒక శాలరీ అమౌంట్ చూపించాలి ఒక డెవలపర్ది. ఆ శాలరీ అమౌంట్ అనేది చూపించినప్పుడు క్యాలిక్యులేషన్స్ అనేవి ఉంటాయి చాలా, ట్యాక్స్ డిడక్షన్స్, ఇలా ఎక్స్ట్రా సంథింగ్ అలవెన్సెస్, షిఫ్ట్ అలవెన్స్ అని. ఈ అలవెన్స్లు ఇవన్నీ చూపించకుండా ఓన్లీ ఫైనల్ అవుట్పుట్, ఫైనల్గా వచ్చే అమౌంట్ ఎంత ఉంటుందో అది మాత్రమే చూపించాలనుకుందాం. రిమైనింగ్ క్యాలిక్యులేషన్స్ అని హైడ్ చేద్దాం అనుకుందాం. సో దిస్ ఈజ్ కాల్డ్ అబ్స్ట్రాక్షన్, అంటే డిస్క్లోజింగ్ రిక్వైర్డ్ డేటా టు అవుట్ సైడ్. ఇప్పుడు నేను చూపిస్తాను. క్లాస్, ఈ అబ్స్ట్రాక్షన్ అనేది క్లాస్ ఎక్స్టెండ్స్ క్లాస్, అంటే పేరెంట్ క్లాస్ చైల్డ్ క్లాస్తో అచీవ్ చేయొచ్చు, లేదంటే త్రూ ప్రోటోకాల్ కూడా చేయొచ్చు. అది బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్. ఆ రిక్వైర్మెంట్ ఎలా ఉంటుందో నేను చెప్తాను. క్లాస్ డెవలపర్ ఏముంటుంది, వేర్ శాలరీ, బేసిక్ శాలరీ ఈక్వల్ టు 3000 అనుకుందాం పర్ మంత్. వేర్ అలవెన్స్, నార్మల్ అలవెన్స్ వచ్చేసరికి 500 ఉన్నాయి. వేర్ ఫుడ్ కూపన్స్ వచ్చేసరికి 200. సో వేర్ షిఫ్ట్ అలవెన్స్ వచ్చేసరికి ఇంకో 300 ఉన్నాయి. టోటల్ ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేస్తాను. సో టోటల్ శాలరీ అమౌంట్ క్యాలిక్యులేషన్ అంటే ఇప్పుడు ఫంక్షను. సో రిటర్న్ ఒక వాల్యూ రిటర్న్ చేద్దాము, ఇంట్ వాల్యూ రిటర్న్ చేద్దాము ఫైనల్గా. సో డైరెక్ట్గా రిటర్న్ చేసాడు. రిటర్న్ సెల్ఫ్ అంటే క్లాస్ రిఫరెన్స్ అదే క్లాస్లో తీసుకోవాలి అంటే సెల్ఫ్ అంటాం. సెల్ఫ్ డాట్ బేసిక్ శాలరీ ప్లస్ సెల్ఫ్ డాట్ స్మాలెస్ట్ సెల్ఫ్ డాట్ అలవెన్స్ ప్లస్ సెల్ఫ్ డాట్ ఫుడ్ కూపన్స్ ప్లస్ సెల్ఫ్ డాట్ షిఫ్ట్ అలవెన్స్ అనేది ఇక్కడ రిటర్న్ చేసిన. ఇప్పుడు నేను అవుట్ సైడ్ ద క్లాస్లో ఇప్పుడు క్లాస్కి మనం రిఫరెన్స్ తీసుకోవాలి కదా, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి కదా. ఆబ్జెక్ట్ developer1 ఈక్వల్ టు డెవలపర్. సో క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. నెక్స్ట్ developer1 డాట్ క్యాలిక్యులేట్ చేయాలి కదా టోటల్ అమౌంట్, శాలరీ అమౌంట్ క్యాలిక్యులేషన్. ఇప్పుడు నేను రన్ చేస్తాను. దీని అవుట్పుట్ ఇక్కడ కనపడుతుంది చూడండి. ఇది నార్మల్గా 4000 అతని టోటల్ అమౌంట్. ఓకేనా. ఇప్పుడు నేను క్లాస్లో మొత్తం అంత డేటా అనేది మొత్తం ఉంది ఇందులో. సో నేను ఇప్పుడు అబ్స్ట్రాక్షన్ చేయడానికి హైడింగ్ ద డేటా చేయాలి. హైడింగ్ అంటే నేను ఈ వాల్యూస్ అన్నిటిని హైడ్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు క్లాస్ శాలరీ క్యాలిక్యులేషన్, శాలరీ క్యాలని ఇచ్చాను. సో నేను ఇది మొత్తం కట్ పేస్ట్ చేస్తాను. కమాండ్ X కమాండ్ V. సో ఇప్పుడు ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇది పేరెంట్ క్లాస్, ఇది ఏమైనా చైల్డ్ క్లాస్ చేయాలి అంటే ఈ క్లాస్కి నేను శాలరీ క్యాల్ అనేది ఎక్స్టెండ్ చేశాను. సో ఆటోమేటిక్గా మనకి ఎర్రర్ అనేది పోతుంది. ఇప్పుడు సేమ్ రన్ చేస్తే సేమ్ అవుట్పుట్ వస్తుంది. అంటే ఇక్కడ నేను ఏం చేశాను, ఈ క్లాస్లో ఈ వాల్యూస్ అన్నిటిని హైడ్ చేశాను. అంటే ఈ డేటా అనేది ఎంత ఉందనేది తెలియదు ఈ క్లాస్లో. సో దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్. సో ఇక్కడ ఏంటంటే మనము ఫర్ సపోజ్ షిఫ్ట్ అలవెన్స్ అవసరం లేదు, అందరికీ షిఫ్ట్ అలవెన్స్ ఉండదు కదా, షిఫ్ట్ బేసిస్ వాళ్ళకే ఉంది. సో ఇది తీసేసి నేను ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ షిఫ్ట్ అలవెన్స్ తీసేసానంటే అవసరం లేదు కాబట్టి తీసేసాను. ఒక్కొక్కసారి ఏంటంటే సంథింగ్ మిస్ చేస్తుంటాం. ఫుడ్ కూపన్స్, అలవెన్స్, ఫర్ సపోజ్ డెవలపర్ అనే అతను కోడింగ్ రాసేటప్పుడు ఏదైనా మిస్ చేయొచ్చు, ఇట్లా ఎక్కువ ఉంటాయి. ఫర్ సపోజ్ మెనీ ఆప్షన్స్ ఉంటాయి. సో దీనికోసం మనం దీనికోసం ఏం చేస్తామంటే ఇంకొకటి ఉంది, ప్రోటోకాల్. త్రూ ప్రోటోకాల్ కనుక శాలరీ క్యాలిక్యులేషన్స్
త్రూ ప్రోటోకాల్ కనుక మనం యూజ్ చేసామంటే కంపల్సరీ ఏవైతే ఉన్నాయో అంటే కంపల్సరీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళకి షిఫ్ట్ ఎలవెన్స్ యాడ్ చేయాలి. సో మనం ప్రోటోకాల్ అనేవి యూజ్ చేస్తాం. ఇక్కడ క్లాస్ యూజ్ చేసేటప్పుడు ఏంటంటే రిక్వైర్డ్ అంటే కొన్ని అవసరం ఉంటాయి, కొన్ని ఏమైనా యాడ్ చేయక్కర్లేదు. సో దిస్ ఈజ్ క్లాస్. డిఫరెన్స్ ఏంటంటే ప్రోటోకాల్ అంటే కంపల్సరీ నువ్వు ఏమైతే నువ్వు డిక్లేర్ చేసావో ఆ డిక్లేర్ చేసిన మొత్తం కంపల్సరీ ఇందులో ఇవ్వాలి. బేసిక్ శాలరీ ఉంది కదా, ఫర్ సపోజ్ ఓకే ఇక్కడ మనకి ప్రోటోకాల్లో ఏంటి ఇనీషియలైజ్ చేసుకోవడానికి ఉండదు. మనం ఏం చేయగలం, ఓన్లీ డిక్లరేషన్ మాత్రమే చేయగలం ఇంట్. సో సేమ్ గెట్, అందులో గెట్ అని ఇస్తాము. సో ఇనీషియలైజ్ చేయడానికి లేదు. దీన్ని ఎలా ఇనిషియలైజ్ చేయాలో చెప్తాను అది కూడా. సో ఈ ప్రోటోకాల్లో మనము వాల్యూస్ని డిక్లేర్ చేసిన తర్వాత దీన్ని ఎక్స్టెండ్ చేసుకొని ఎక్స్టెన్షన్ శాలరీ క్యాలిక్యులేషన్ ఎక్స్టెండ్ చేసుకొని వీటి వాల్యూస్ని రిటర్న్ చేయొచ్చు. అంటే ఎలా ఇనిషియలైజ్ చేస్తామో చూడండి. వేర్ బేసిక్ అంటే దీన్ని కాపీ పేస్ట్ చేస్తాను ఇక్కడ వరకు. బేసిక్ శాలరీ రిటర్న్ చేయాలి వాల్యూని. రిటర్న్ ఎంత ఇచ్చాము ఇందాక, ఫర్ సపోజ్ ఇప్పుడు 20,000 ఇస్తా. సో నెక్స్ట్ వేర్ అలవెన్స్, ఈ అలవెన్స్ అనేది ఫర్ సపోజ్ ఎంత ఇవ్వచ్చు, రిటర్న్ ఒక 200 ఇస్తా. నెక్స్ట్ ఫుడ్ కూపన్స్ అండ్ షిఫ్ట్ అలవెన్స్ రెండు కాపీ చేసేస్తున్నాను. సో ఫుడ్ కూపన్స్ వచ్చేసరికి ఎంత రిటర్న్ చేద్దాం, రిటర్న్ 500 ఫర్ సపోజ్. ఇక్కడ రిటర్న్ ఒక 400 ఓకేనా, షిఫ్ట్ అలవెన్స్ 400. ఇట్లా మనం ఇట్లా రిటర్న్ చేసుకొని వాల్యూస్ని ఫర్ సపోజ్ ఇది ఇట్లా రిటర్న్ చేశా కదా. సో ఈ ఎక్స్టెన్షన్ ఇది ఏంటంటే ప్రోటోకాల్ డిక్లరేషన్, ఇది ప్రోటోకాల్ డిక్లరేషన్. ప్రోటోకాల్ ఇది ఎక్స్టెన్షన్ చేసుకొని ఇనీషియలైజేషన్ చేసుకుంటాం, రిటర్న్ వాల్యూస్ చేస్తాం. సో నేను ఇక్కడ క్యాలిక్యులేషన్ అనేది ఇక్కడ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఈ క్లాస్ అనేది తీసేసి ఇప్పుడు నేను ప్రోటోకాల్ ఎక్స్టెన్షన్ చేస్తాను, శాలరీ క్యాలిక్యులేషన్. ఓకేనా, ఇప్పుడు శాలరీ క్యాలిక్యులేషన్ ఇది చూడండి. టైప్ డెవలపర్ డస్ నాట్ కన్ఫర్మ్ టు ప్రోటోకాల్ అంటే కంపల్సరీ వాల్యూస్ అనమాట. ఇవి బేసిక్ శాలరీ అక్కడ ఏదైతే మనము డిక్లేర్ చేసామో ఇక్కడ ఆటోమేటిక్గా ఫిక్స్ అని చేయగానే యాజ్ ఇట్ ఈజ్ వాల్యూస్ వస్తాయి. కానీ ఇందులో ఇనిషియలైజేషన్ ఎంత వాల్యూస్ ఇచ్చామనేది మాత్రం తెలియదు, ఓన్లీ డిక్లరేషన్ మాత్రమే ఉంటుంది. చూడండి మొత్తం ఏమేమి వచ్చినాయి అన్నీ మొత్తం కంపల్సరీ అనమాట. ప్రోటోకాల్లో ఏదైతే మనము డిక్లేర్ చేస్తామో కంపల్సరీ ఇక్కడ అది డిక్లేర్ చేసుకోవాలి, ఆటోమేటిక్గా అదే చూపిస్తుంది ఇక్కడ. సో నేను క్యాలిక్యులేషన్లో సెల్ఫ్ డాట్ షిఫ్ట్ అలవెన్స్ కూడా యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ, సెల్ఫ్ డాట్ షిఫ్ట్ అలవెన్స్ అనేది. సో ఇక్కడ కన్ఫామ్గా ఇవన్నీ మొత్తం ఇవ్వాలి. ఫర్ సపోజ్ మీరు ఈ టోటల్ క్యాలిక్యులేషన్ కూడా మీరు ప్రోటోకాల్లో ఇచ్చేయచ్చు, అంటే ఈ ఎక్స్టెన్షన్లో ఇవ్వచ్చు. ఈ ఎక్స్టెన్షన్లో ఇస్తే కన్ఫామ్గా మీరు యాజ్ ఇట్ ఈజ్ ఏదైతే చేస్తారో కన్ఫామ్ ప్రోటోకాల్ చేస్తుందో ఆ మొత్తం ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు నేను రన్ చేస్తాను చూడండి. అవుట్పుట్ చూడండి, అవుట్పుట్ విల్ బి సేమ్. అంటే ఇప్పుడు షిఫ్ట్ అలవెన్స్ డేటా అనేది హైడ్ అయింది, ఫుడ్ కూపన్స్ అలవెన్స్ బేసిక్ శాలరీ ఈ డేటా ఎంత అనేది మనకి తెలియదు, కానీ క్యాలిక్యులేషన్ మాత్రం సేమ్, ఏ డెవలపర్కైనా సేమ్ క్యాలిక్యులేషన్. సో నేను ఈ డేటాని హైడ్ చేశాను. ఈ డేటాని హైడ్ చేసినప్పుడు చూడండి 21,100 వచ్చింది. ఈ డేటాని నేను హైడ్ చేశాను. ఈ డేటాలో ఉన్న వాల్యూస్ని త్రూ క్లాస్ అయినా చేయొచ్చు, త్రూ ప్రోటోకాల్ అయినా చేయొచ్చు. ప్రోటోకాల్లో చేస్తే కంపల్సరీగా ఇవి అన్నీ యూజ్ చేసి మనం కంపల్సరీగా ఇవన్నీ యూజ్ చేసి మనం క్యాలిక్యులేషన్ చేస్తాం. అదే క్లాస్లో అనుకో ఫర్ సపోజ్ 1 or 2 లైక్ దిస్, ఈ రెండు మాత్రమే క్యాలిక్యులేట్ చేసి యూజ్ చేయొచ్చు.
సో అన్నెసరీ డేటాని హైడ్ చేసి మనము అన్నెసరీ డేటాని హైడ్ చేసి కావాల్సిన డేటాని మాత్రమే చూపిస్తున్నాం. సో దిస్ ఈజ్ కాల్డ్ abstraction. Disclosing required data to outside, only disclosing required data. Okay, thank you friends.